నిజామాబాద్ కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలపై నగేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ముగ్గురు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దగ్గరికి పంచాయతీ చేరింది. నిజామాబాద్ కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలపై నగేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ముగ్గురు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దగ్గరికి ఈ పంచాయతీ చేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. సంపత్, నిజామాబాద్ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ పార్టీ విభేదాలు రచ్చకెక్కిన పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బహిర్గతమవుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవలే మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అలకబూనిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డిసిసి మాజీ అధ్యక్షులు, స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ గా ఉన్న మానాల మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను డిసిసి కార్యాలయంలో నిర్వహించేందుకు మానాల మోహన్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆ బర్త్డే వేడుకలను నిర్వహించవద్దని డిసిసి అధ్యక్షులుగా ఉన్న కాటిపల్లి నగేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వివాదం నెలకొంది. మాజీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న స్టేట్ కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నం చేసిన ఎన్ఎస్సిఐ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వేణురాజుతో పాటు మరికొందరు ప్రయత్నం చేశారు. అయితే ఎన్ఎస్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వేణురాజుతో పాటు మరో ఇద్దరిపై కూడా సస్పెన్షన్ వేటు వేసిన పరిస్థితి నెలకొంది. వారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా అధ్యక్షులు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో వరుసగా విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో పిసిసి అధ్యక్షుని సొంత జిల్లాల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. పిసిసి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు ఈ పంచాయతీ చేరింది. అసలు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పార్టీలో అలకబోలిన పరిస్థితి నెలకొంది. ఆయన అనుచరులు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. తాజాగా డిసిసి మాజీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహించిన ఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పరిస్థితిలో ఈ చర్చ మాత్రం తాజాగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ ఘటనను ఎలా థ్యాంక్ యూ భూపతి.